అమెరికాలో ఉంటున్న మన భారత సంతతికి చెందిన ఒక ఫ్యామిలీలోని కుర్రాడు తన సొంత అమ్మని మరియు తమ్ముడిని అత్యంత దారుణంగా చంపాడు. దీనికోసం తను చాట్ జీపీటీ యూజ్ చేసుకున్నాడంట. ఈ వార్త అనగానే మనందరికి కనిపించేది ఏంటంటే, అరే చాట్ జీపీటీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు కదా, వెంటనే లోకల్ లాస్ వర్తిస్తాయి, నేను చెప్పలేను ఇవ్వలేను అని వస్తుంది కదా, మరి ఎలా వాడాడు అనే క్వశ్చన్ రైజ్ అయింది. మీరందరూ రైటే. మనందరం అనుకుంటున్నట్టు మనకు అర్థమైనట్టు ఆయన డైరెక్ట్గా చాట్ జీపీటీ అలా ఆయన వాడిన పర్పస్ ఆ తీరినే వేరు. అదింటే అది మైండ్ పోతుంది. అలాగే వాళ్ళ ఫ్యామిలీలో సంథింగ్ ఏదో రాంగ్ జరగబోతుంది అని చెప్పి వాళ్ళ నాన్న కూడా ముందే ఊహించినట్టున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇంట్లో ఉన్న కత్తులన్నింటినీ ఆయన దాచిపెట్టాడంట. ఈ కేసుకి సంబంధించిన ప్రతి మైన్యూట్ డీటెయిల్ని నేను గ్యాదర్ చేశాను. కొద్దిగా లెంతీగా ఉన్నా సరే మీకు ప్రతి పాయింట్ని మిస్ అవ్వకూడదని చెప్పి రాసుకొని మరి చెప్తాను. సో ఏమనుకోవద్దు, మీరు చూసి చదివిన సరే మీరు ఏమనుకోవద్దు. అసలు ఇది జస్ట్ ఏదో ఒక డబుల్ మర్డర్ కాదు, ఇది ఒక సైకలాజికల్ డ్రామా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. సో ఇది ఎక్కడ జరిగింది అంటే, అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలో అక్కడ ఉన్న ప్రశాంతమైన అంటే ఎక్కువ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎక్కువ రిచ్ పీపుల్ నివసించే పట్టణం ఏంటంటే ఆక్టన్. అక్కడ క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువ అంట. ఈవెన్ నైట్ పూటలు కూడా అంటే అమెరికాలో రాత్రిపూట ప్రశాంతంగా పడుకోవడం కూడా ఒక లగ్జరీయే. అలాంటి లగ్జరీ ఉంది అక్కడ. సో ప్రశాంతంగా అక్కడ పీపుల్ అందరూ ఉంటారంట. అయితే ఆగస్టు 11 2026 ఆక్టన్లోని మార్తా లేన్లోని ఒక ఇంట్లో జరిగిన సంఘటన ఆ దేశాన్నే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన భారతీయ సమాజాన్నే ఉలికిపడేలా చేసింది. ఏమైంది అంటే, 17 సంవత్సరాలు వయసున్న ఒక భారత సంతతికి చెందిన హై స్కూల్ విద్యార్థి తన సొంత తల్లిని మరియు 14 ఏళ్ల చిన్న తమ్ముడిని అతి దారుణంగా కుట్టి చంపేశాడు అనే వార్త బయటకు వచ్చింది. అక్కడున్న ప్రాసిక్యూటర్స్ ఏం చెప్పారంటే, వాళ్ళు సమర్పించిన ఆధారాల ప్రకారం ఈ దారుణానికి ఒడిగట్టడానికి ముందు ఆ కుర్రాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిన ఏఐ చాట్ బోట్ని, చాట్ జీపీటీని యూజ్ చేశాడు అని చెప్పి. ఎందుకు యూజ్ చేశాడు, ఎలా యూజ్ చేశాడు అనేది ఫర్దర్గా చెప్తాను. సో యాక్చువల్గా అసలు ఏమైంది ఆ ఇంట్లో ఎగ్జాక్ట్గా టైం టు టైం అసలు ఏం జరిగిందంటే చెప్తాను. చెప్పే ముందు ఫర్ బెటర్ రీచ్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏం జరిగిందంటే, అతని పేరు అర్జున్ అరవింద్. ఎవరైతే 17 ఏళ్ళ కుర్రాడు ఉన్నాడో అతను అర్జున్ అరవింద్. అతను ఆక్టల్లోనే ఒక ప్రతిష్టాత్మకమైన స్కూల్లో అక్కడ చదువుకుంటున్నాడు. అయితే 12వ తరగతికి ఇప్పుడు ఎంటర్ అవబోతున్నాడు అనమాట. 12th క్లాస్కి ఎంటర్ అవబోతున్నాడు. అయితే తన చదువుతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న స్టాప్ అండ్ షాప్ అనే ఒక సూపర్ మార్కెట్లో కూడా పార్ట్ టైంగా జాబ్ చేసుకుంటున్నాడు. అయితే ఇందులో ప్రాణం కోల్పోయిన వాళ్ళు ఎవరు అంటే, అర్జున్ సొంత తల్లి 45 ఏళ్ల సుధా వెంకటేషన్ గారు మరియు 14 ఏళ్ల సిద్ధార్థ్ అరవింద్. సిద్ధార్థ్ అరవింద్ కూడా ఎంత చురికైనడు, అక్కడున్న స్థానిక స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ సెంటర్లో వాటింటితో ఉంటాడు. సో వీళ్ళందరూ నార్మల్ టీనేజర్స్. ఎలాగైతే అక్కడ ఉన్న అంటే అమెరికా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది, లోకల్గా ఎలా అయితే టీనేజర్స్ ఉంటారో వాళ్ళలాగా ఉన్నోళ్ళే. అయితే యాక్చువల్గా వీళ్ళు మసాచుసెట్స్లోని మరో ప్రాంతానికి చెందిన అక్కడ ఉండేవాళ్ళు అర్జున్ కోసం బెటర్ ఎడ్యుకేషన్ అండ్ బెటర్ ఫెసిలిటీస్ అర్జున్ కోసం అని చెప్పి మెన్షన్ చేశారు. అర్జున్ కోసం ఇక్కడికైతే బెటర్ ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పి ఈ ఆక్టన్ పట్టణానికి వలస వచ్చారంట రీసెంట్గా. ఎప్పుడు కదా, ఈ మధ్య వచ్చిన వాళ్ళే. అయితే వీళ్ళేంటి, అది అర్జున్కి ప్రత్యేకమైన సహాయక వ్యవస్థలు, సపోర్ట్ సిస్టమ్స్ ఇక్కడ ఉంటాయి అని చెప్పి. సో సంథింగ్ అర్జున్కి ఏదో రాంగ్ ఉంది అన్నది ఈ స్టేట్మెంట్స్తో మనకు అర్థమవుతుంది అక్కడ న్యూస్లో వచ్చిన దాని ప్రకారం. అయితే ఏమైందంటే, ఉదయం 7 గంటలకి అర్జున్ తండ్రి ఆ రోజు అంటే ఎప్పుడు ఆగస్టు 11 2026 ఉదయం 7 గంటలకి అర్జున్ తండ్రి రోజులాగా నిద్రలేచి ఆయన ఆఫీస్కి వెళ్ళాడు. వెళ్లే ముందు ఆయన భార్య సుధాను ఆయన ప్రాణంతో చివరిసారిగా ఆయన చూసిన మూమెంట్స్ అనమాట ఇవి, అకార్డింగ్ టు స్టేట్మెంట్స్. అయితే మధ్యాహ్నం 12కి 14 ఏళ్ల సిద్ధార్థ్ అర్జున్ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రిక్రియేషన్ సెంటర్కి వెళ్ళాడు. అక్కడ గేమ్స్ ఇవన్నీ ఆడుకొని తను కూడా ఇంటికి వచ్చాడు. అయితే మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6:30 గంటల్లో ఏం జరిగిందిరా అంటే, ఇంట్లో ఉన్న తల్లి మరియు ఆ తమ్ముడు అండ్ అర్జున్ వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు. ప్రాసిక్యూటర్లు చెప్పిన దాని ప్రకారం ఈ సమయంలోనే ఆ ఇంట్లో భయంకరమైన హింసాత్మకమైన ఘర్షణలు జరిగినాయి. అర్జున్ తన తల్లిపై మరియు తమ్ముడిపై బలమైన వస్తువులతో అంటే ఇంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్తో వాళ్ళ మీద దాడి చేసి అక్కడికక్కడే హతమార్చాడు. ఆ తర్వాత తన తల్లి కార్ ఏదైతే ఉందో, గ్రీన్ కలర్ కార్ అంటే 2014ది హోండా అక్టార్ 2014 మోడల్, అది అది తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే సాయంత్రం 6:30 గంటలకి సిద్ధార్థ్ ఎవరైతే తమ్ముడు ఉన్నాడో 14 ఏళ్ళ తమ్ముడు, తనకి పాఠాలు చెప్పడానికి హోమ్ ట్యూటర్ ఒక ఆవిడ వాళ్ళ ఇంటికి వచ్చి డోర్ కొట్టారు. ఎంతసేపటికి డోర్ నాక్ చేసినా బెల్ కొట్టినా సరే వాళ్ళు తెరవట్లా. సో ఆవిడ ఏం చేశారంటే 6:30 ఆ టైంకి వచ్చారు కదా, సో వాళ్ళ తండ్రికి ఫోన్ చేశారు. ఏమంటే ఇట్లా ఇంట్లో వాళ్ళు మీరు ఎవరు తెరవట్లేదు అంటే, జనరల్గా ఏంటి వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్తే ఇన్ఫార్మ్ చేస్తారు కదా. సో ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, తెరవలేదంటే ఆవిడకి ఎందుకో డౌట్ వచ్చేస్తే సాయంత్రం 6:37కి ఆ టైంకి ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన వెంటనే భార్యకి మరియు సిద్ధార్థ్ ఎవరైతే ఉన్నాడో చిన్న కొడుకు వాళ్ళిద్దరికి వెంటనే ఫోన్లు చేశారు. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయప్పటికీ ఆయనకి ఇంకా భయం వేసింది, ఆయనకి ఏదో డౌట్ వచ్చింది. సో ఈ నోస్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే, తండ్రికి కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఎందుకంటే మీకు ఫర్దర్గా అర్థమైంది. అయితే ఆయన ఏం చేశారంటే, ఆక్టన్ పోలీస్ డిపార్ట్మెంట్కి వెంటనే కాల్ చేసి అత్యవసరంగా అక్కడ వెల్ఫేర్ చెక్స్ అని ఉంటాయి, ఒక ఫెసిలిటీ ఉంటుంది. సో వెల్ఫేర్ చెక్ చేయండి, మా ఇంట్లో రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటంటే, వెంటనే పోలీసులు
6:45 నుంచి 7:30 ప్రాంతాల్లో పోలీసులు అక్కడ చేరుకొని, మార్తాలేన్ అనేది వాళ్ళ స్ట్రీట్ పేరు, అక్కడ చేరుకొని తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళకి షాకింగ్ విజువల్స్ కనిపించినాయి. ఏంట్రా విజువల్స్ అంటే ఇల్లంతా వస్తువులు పడిపోయి ఉన్నాయి, తీవ్రమైన పోరాటం జరిగినట్టు తెలుస్తుంది. అలాగే మొదటి అంతస్తులో 14 ఏళ్ల సిద్ధార్థ్ రక్తపు మడుగులో పడున్నాడు. బేస్మెంట్లో తల్లి సుధా వెంకటేషన్ మృతదేహం పడి ఉంది. సో ఇద్దరు చనిపోయి ఉన్నారు, ఒకళ్ళు పైన ఉన్నారు, ఒకళ్ళు బేస్మెంట్లో ఉన్నారు. ఇద్దరు తలలు శరీరాలపై బలమైన గాయాలు ఉన్నాయి. కానీ ఇంట్లో అర్జున్ కోసం ఎదిగితే అర్జున్ లేడు, అర్జున్ మిస్ అయ్యాడు. అలాగే మదర్ కార్ ఏదైతే ఉందో ఆ కారు కూడా మిస్ అయింది. ఇది వాళ్ళు గమనించింది. వెంటనే ఏం చేశారంటే అలర్ట్ అయ్యి పోలీసులు ఆక్టన్ మాత్రమే కాకుండా అక్కడ చుట్టుపక్కల దాదాపు 8 సిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నిటిలోనూ పోలీస్ ఫోర్స్ని మరియు అక్కడ ఉన్న మిగతా డిపార్ట్మెంట్స్ అన్నింటిని యాక్టివేట్ చేసి పలానా కారు, పలానా వ్యక్తి, వాటి నెంబర్లు చెప్పి అన్నీ చెప్పి అలర్ట్ చేశారు. ఇది దొరికితే మాకు చెప్పండి అని చెప్పి. అయితే నెక్స్ట్ రోజు బుధవారం తెల్లారుజామున అంటే ఆగస్టు 12వ తారీఖు ఆక్టన్కి సుమారు 13 మైళ్ళ దూరంలో ఉన్న వేలాండ్ పట్టణంలో ఆండ్రీ అవెన్యూలో ఒక అంటే అక్కడ ఉండే ఒక కమర్షియల్ పార్కింగ్ లాట్లో హఠాత్తుగా సెక్యూరిటీ అలారం మోగిందంట. ఏంటి అని చెప్పి అక్కడ ఉన్న లోకల్ పోలీసులు వెళ్ళి చూస్తే, తనిఖీ చేయడానికి వెళ్ళి చూస్తే అక్కడ అనుమానాస్పదంగా ఏదైతే కారు గురించి ఎంక్వైరీ చేస్తున్నారో ఆ కారు కనిపించింది. ఆ కారులోకి వెళ్ళి చూస్తే పోలీసులు టార్చ్ లైట్ వేసి చూస్తే అందులోపల అర్జున్ దాంట్లో పడుకొని ఉన్నాడంట ప్రశాంతంగా. వెంటనే అర్జున్ని అక్కడ ఎవరైతే అంటే తల్లిని తమ్ముడిని చంపేసి ఏంటి అంత ప్రశాంతంగా ఇప్పుడు పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే తను అరెస్ట్ చేశారు. దాంతోపాటు కారులో చెక్ చేసినప్పుడు హత్యకి ఏవైతే అక్కడ కొన్ని అంటే ప్రూఫ్స్ ఏవైతే హత్యకి సంబంధించిన ప్రూఫ్స్ కొన్ని వస్తువులు కానీ ఏవి కానీ ఆ కారులో లభ్యమయ్యాయంట. సో అర్జునే ఇది చేస్తుంటాడు, అక్కడి నుంచి పరారై వచ్చాడు అని చెప్పి వాళ్ళు ప్రాథమికంగా నిర్ధారించుకొని తనని వెంటనే అరెస్ట్ చేశారు. అర్జున్ కూడా రెసిస్ట్ చేయలేదంట ఆ టైంలో. ఇది రికార్డెడ్ స్టేట్మెంట్. ఎందుకు రెసిస్ట్ చేయలేదు అన్నది కూడా మీకు అర్థం అవ్వాలి. తర్వాత చెప్తే ఎందుకు ఈ మాట చెప్పాను అన్నది కూడా మీకు అర్థమవుతుంది తర్వాత. సో ఎలాంటి ఘర్షణ లేకుండా వాళ్ళు అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడే ఆ క్రైమ్ సీన్లో జరిగిన దానికి ఈ కార్లో దానికి నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్ని వస్తువులు అన్ని మ్యాచ్ అయినాయి. అంటే అక్కడ జరిగిన దానికి ఇక్కడికి సరిపోతుంది. సో దాని తర్వాత ఏమైంది అంటే పోలీసుల విచారణలో నిందితుడు అర్జున్ ఫోన్ తీసుకొని వెరిఫై కంప్యూటర్ రికార్డులు ఇవన్నీ పరిశీలిస్తే డిస్ట్రిక్ట్ అటార్నీ మరియన్ రాన్ మీడియాతో మాట్లాడితే ఏం చెప్పారంటే అర్జున్ అరవింద్ చాలా కాలంగా అంటే ఫోన్లు ఇవన్నీ చెక్ చేసిన తర్వాత అర్జున్ అరవింద్ చాలా కాలంగా తీవ్రమైన మానసిక అశాంతితో బాధపడుతున్నాడని, అతని ఇంటర్నెట్ శోధనలు చాలా భయంకరంగా అంటే సెర్చ్లు ఏవైతే ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నాడో అవన్నీ చాలా భయంకరంగా ఉన్నాయని చెప్పి అక్కడ ఉన్న ప్రాసిక్యూటర్స్ చెప్పారు. అతను చాట్‌జీపీటీలో డార్క్ గోతిక్ కథలు రాయటానికి ఎక్కువ సమయం ఇష్టపడేవాడు. గోతిక్ స్టోరీస్ అంటే ఏంటంటే ఈ యొక్క క్రైము, హారరు, డార్క్ అంటే వీటికి సంబంధించిన స్టోరీస్ అనమాట. సో ఇవి తను చాట్‌జీపీటీ సాయంతో ఇలాంటి స్టోరీస్ రాసేవాడు. ఏంటి ఆ రాసినవి వీళ్ళందరూ ఇప్పుడు మామూలుగా ఆ స్టోరీ చదివితే మనకు ఒకలాగా అర్థమైంది. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ స్టోరీస్ చదివితే చాలా క్లియర్ పిక్చర్ వస్తుంది. ఆ కథలు కేవలం కల్పితాలు కాదు, యాక్చువల్గా ఆ కథల్లోని పాత్రలు, సన్నివేశాలు అన్నీ తన సొంత కుటుంబ సభ్యుల ప్రొఫైల్కి సరిపోయేలా తను క్రియేట్ చేశాడు. సో ఈ క్యారెక్టర్ తన కుటుంబాన్ని చంపితే ఏం జరిగిద్ది, ఈ క్యారెక్టర్ తన కుటుంబాన్ని జరిగితే ఏం జరిగిద్ది అని ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఒక స్టోరీ బిల్డ్ చేశాడు. మీకు ఇంకా చెప్పాలంటే చాట్‌జీపీటీకి తను ఏం చెప్పుంటాడంటే నేను ఇట్లా స్టోరీ రాస్తున్నా, సరేనా, స్టోరీ నేమ్ సంథింగ్. ఇందులో ఈ క్యారెక్టర్ ఉంటాయి, క్యారెక్టర్ ఏ, క్యారెక్టర్ బి, క్యారెక్టర్ సి అండ్ క్యారెక్టర్ డి. ఈరోజు ఈ సంఘటన జరిగింది. క్యారెక్టర్ ఏ స్కూల్కి వెళ్ళాడు, స్కూల్లో పిల్లలు ఇట్లా ఏదో చేశారు, లేదంటే ఇట్లా గేమ్ ఆడాడు, లేదంటే ఈరోజు ఇట్లా పార్ట్ టైం జాబ్కి వెళ్ళాడు, జాబ్ చేసుకున్నాడు. ఇట్లాగా చాట్‌జీపీటీకి క్యారెక్టర్ ఏ అర్జున్ అని, క్యారెక్టర్ బి సుధా గారు అని చెప్పి, క్యారెక్టర్ సి తన తమ్ముడు సిద్ధార్థ్ అని చెప్పి, వాళ్ళ ఫాదర్ అని అవి తెలియదు. అది జస్ట్ క్యారెక్టర్లు అనుకుంటుంది. సో తిన ఒక స్టోరీ రాస్తున్నాడు. ఆ స్టోరీ రాస్తా ఆ స్టోరీలో పాత్రలు ఈ పని చేస్తే ఎలా ఉంటుంది, ఈ పని చేస్తే ఎలా ఉంటుంది, దీని పరిణామాలు ఎలా ఉంటాయి, అలాంటి క్వశ్చన్లు అడిగాడు. అలాగా చాట్‌జీపీటీని యూజ్ చేసుకున్నాడు. సో చాట్‌జీపీటీని ఎవరైతే చాట్‌జీపీటీని డెవలప్ చేశారో సో దాన్ని ఇప్పుడు ఈ అంశాన్ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది కూడా ఆలోచించుకోవాలి. సో మామూలుగా అయితే మనం బయట నుంచి చూసినప్పుడు ఏమవుతుంది, మనకి ఇలాంటి సంఘటన జరగకుండా మనం చూస్తే ఏమైంది, అర్జున్ ఏదో స్టోరీ రాస్తున్నాడు అనిపిస్తుంది, అంతే కదా. ఒక స్టోరీ రాస్తున్నాడు 4 క్యారెక్టర్స్తో, అంతే తప్పితే తన రియల్ లైఫ్ని ఇట్లా క్యారెక్టర్స్గా కన్వర్ట్ చేసి ఇట్లా మారుస్తా, తప్పుదోవ పట్టిస్తా, హత్యకి ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పి అర్థం కాదు. సో ఇది ఇలాగ చాట్‌జీపీటీని వాడాడు, అంతే తప్పితే డైరెక్ట్గా ఇట్లా మా మదర్ని చంపాలంటే అలాగ తమ్ముడిని చంపాలంటే అలా వాడితే అది డైరెక్ట్ అది ఏ కూడా ఏ గూగుల్ కూడా మీకు అలాంటి వాటికి ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీలో ఆన్సర్స్ ఇవ్వదు, ఇంత ముందులో కాదు. సో ఇలాంటి ప్రాంప్ట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి, ఇలాంటి స్టోరీ బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ స్టోరీస్ అన్ని చదివి ఇక్కడ ఉన్న వాటితో మ్యాచ్ చేసుకుంటే వాళ్ళకి క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఓకే దీనికోసం రాస్తున్నాడని చెప్పి. అలాగే ఇప్పుడు ఇంకో టిప్స్ చూడండి. ఈ దారుణానికి కొన్ని రోజుల ముందే తండ్రికి తన కొడుకు ప్రవర్తనపై తీవ్రమైన అనుమానం వచ్చింది. అర్జున్ ఇంటర్నెట్లో ఇలాంటి దారుణమైన విషయాలు వెతుకుతున్నాడని, మానసికంగా ఎంతగా ప్రవర్తిస్తున్నాడని గమనించి ఏం చేశారంటే కొడుకు ఎక్కడ ఇంట్లో వాళ్ళపై దాడి చేస్తాడన్న భయంతో ఇంట్లో ఉన్న కత్తులన్నింటినీ ఆయన దాచిపెట్టాడంట. సో వాళ్ళ ఫాదర్కి తెలుసు సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ హిస్ చైల్డ్ అని చెప్పి.
సో తన సొంత ఏదో ప్రాబ్లం ఉందని తెలుసు, అందుకనే ఆయన ఏదో చేస్తాడని చెప్పి కత్తులన్నీ దాచిపెట్టారు. బట్ విధిని ఎవరు మార్చడం, కానీ కత్తులన్నీ దాచిపెట్టినా ఇంట్లో ఉన్న వేరే ఆబ్జెక్ట్స్తో ఆయన ఇంత దారుణానికి ఒడిగట్టాడు. అలాగే ఇంకోటి కూడా జరిగింది. అర్జున్ ప్రవర్తన ఇంతకుముందు కూడా సరిగ్గా లేదంట. 2025లో ఇంట్లో నుంచి వెళ్ళిపోతే, ఎవరికి చెప్పకుండా గొడవపడి వెళ్ళిపోతే పోలీసులు ఎతికి తీసుకొచ్చారంట, అంటే లాస్ట్ ఇయర్. సో వీళ్ళు ఈ సిటీకి మూవ్ అవడానికి రీజన్ ఏంట్రా అంటే, ఇక్కడున్న ఫెసిలిటీస్ తనకు ఉపయోగపడతాయంటే మేబీ సైకలాజికల్గా తను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి ఇక్కడ బెటర్ ట్రీట్మెంట్ ఉందనో ఇంకోటి ఉందనో వాళ్ళు ఇక్కడికి మూవ్ అయ్యి ఉంటారు నాకు తెలిసి. అయితే అరెస్ట్ అయిన తర్వాత అర్జున్ అరవింద్ను మొదట బుధవారం అక్కడ లోవెల్ జువెనైల్ కోర్టులో, అంటే 18 years కన్నా బిలో కాబట్టి జువెనైల్ కోర్టులో హాజరుపరిచారంట. అయితే తన మీద అక్కడ కేవలం కారు దొంగతనం వంటి నార్మల్ ఏవైతే కారు తీసుకెళ్ళిపోయాడు, పక్కన వాళ్ళు కారు తీసుకెళ్ళాడు, అలాగే కారు తను డ్రైవ్ చేయకూడదు, అలాంటి ఛార్జెస్ మోపి అక్కడ జరిగింది, వాదనలు జరిగినాయి. కానీ ఏవైతే హత్యలు ఉన్నాయో వాటికి సంబంధించిన వాదనలు జరగాల. నేను చదువుతున్నప్పుడు నాకు అర్థం కాలేదు ఏంటి అని చెప్పి. అయితే ఇక ట్విస్ట్ ఏంటంటే, మసాచ్యూసెట్స్ రాష్ట్ర చట్టం ప్రకారం, అమెరికాలో వాళ్ళ స్టేట్స్కి డిఫరెంట్ లాస్ ఉంటాయి, ఒక వ్యక్తి వయసు 14 సంవత్సరాలు దాటిన తర్వాత అతనిపై హత్య లాంటి కేసులు నమోదైతే అతన్ని చిన్నపిల్లవాడిగా కాకుండా పెద్దవాడిగా పరిగణించి సాధారణ కోర్టుల్లోనే విచారిస్తారంట. సో 18 years కన్నా తక్కువ ఉన్నా సరే, కానీ హత్య లాంటివి చేసినప్పుడు 14 years పైన ఉంటే కనుక వాడిని పెద్దవాడి కిందే కన్సిడర్ చేసి నార్మల్ కోర్ట్స్లో ఎలా అయితే వాదాలు జరుగుతాయో అక్కడికి అలా చేస్తారంట. ఇది ఒక ఎగ్జాంపుల్గా మన దగ్గర కూడా ఇండియా మొత్తం ఇలాంటి లాస్ తీసుకురావాలి. 17-16 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇంక చిన్నపిల్లలు ట్రీట్ చేయలేము. ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ, ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ ఇవన్నీ చూస్తున్నాడు. వాళ్ళకి చిన్న వయసులో చాలా విషయాలు తెలుస్తున్నాయి. మళ్ళీ పిల్లల ట్రీట్ చేసి పిల్లల్లాగా వాడిని ఇచ్చేసి పిల్లల్లాంటి లాస్ వాడి అలాంటి శిక్షలు వేయకూడదు. బాగుంది కదా, ఇది నాకు సెన్సిబుల్ అనిపించింది యాక్చువల్గా. సో అందుకే ఏం చేశారంటే, గురువారం ఆగస్టు 13 అర్జున్ను కాంకడ్ డిస్ట్రిక్ట్ కోర్టుకి తీసుకొచ్చారు. అక్కడ అధికారికంగా తనపై డబల్ మర్డర్ ఛార్జెస్, ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో ఇంట్లో వాళ్ళని కొట్టడం, కుటుంబ సభ్యులు కొట్టడం, అన్ని అక్కడ 4-5 కేసులు వేశారు. అయితే కోర్టులో అర్జున్ ఎలా కనిపించాడంటే హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడంట. హెడ్ ఫోన్స్ పెట్టుకొని నిలబడగా అతని తరపున తాను నిర్దోషి, అంటే నేను ఏ తప్పు చేయలేదు, ప్లీడెడ్ నాట్ గిల్టీ అని చెప్పి డిఫెన్స్ లాయర్ పిటిషన్ దాఖలు చేశారంట. ఇదంతా నాకు మర్చిపోయింది, అంటే తనే చంపేశాడు. సో ఆబ్వియస్గా తప్పు ఒప్పుకోవాలి, తప్పు ఒప్పుకుంటారు, శిక్ష తక్కువ పడుతుంది, ఎన్ని ఉంటాయి, కొన్ని డీల్స్ ఉంటాయి, ఎన్ని చేసుకుంటారు. కానీ నేను తప్పు చేయలేదు, ప్లీడెడ్ నాట్ గిల్టీ అని చెప్పి తన లాయర్ ద్వారా అక్కడ సబ్మిట్ చేశారు. ఎందుకు ఇలా జరిగింది అంటే, ఆ లాయర్ కూడా తర్వాత మాట్లాడారు, ఆవిడ కూడా మాట్లాడిన తర్వాత ఇంకొన్ని విషయాలు మనకు బయట తెలుస్తున్నాయి. అయితే ఆబ్వియస్లీ ఇంక బెయిల్ ఇవ్వలేదు, కోర్టు బెయిల్ ఇవ్వకుండా తనకి ప్రస్తుతానికైతే తనని పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే ఇక్కడ కోర్టు వెలుపల అర్జున్ అరవింద్ తరపున డిఫెన్స్ లాయర్ ఎవరైతే ఉన్నారో డెబ్రా డివేట్, ఆవిడ చేసిన వ్యాఖ్యలు అయితే ఈ కేసుని ఇంకో మలుపు తిప్పాయి. ఏం చెప్పారు డెబ్రా డివేట్ అంటే, అర్జున్ మానసిక స్థితి అస్సలు నార్మల్గా లేదు, అతను అసలు ఏం జరిగిందో కూడా పూర్తిగా గ్రహించే స్థితిలో లేడు. ఎందుకు అంటే, అర్జున్ ఇల్లు వదిలిపోయే సమయానికి తన తల్లి తమ్ముడు చనిపోయారన్న విషయం కూడా తనకు తెలియదంట. వాళ్ళు చనిపోయారని చెప్పి ఏదో గొడవ పడ్డాం, ఆ గొడవ ఏదైంది, వాళ్ళు గాయాలయ్యి అనుకుని ఉంటున్నాడు. పోలీసులు బుధవారం అరెస్ట్ చేసే సమయానికి వాళ్ళు అరెస్ట్ చేసి చెప్పేంత వరకు కూడా తనకి వాళ్ళు చనిపోయారన్న విషయం కూడా తెలియదు. అందుకని ఆయన రిసిస్ట్ చేయలేదు. ఏంటి అరెస్ట్ చేస్తున్నారు, మేబీ కార్ వేసుకొచ్చాను ఏంటో అని చెప్పి అనుకుని ఉంటాడు. ఒకవేళ ట్రూ అయితే గనక, ఐఎమ్ నో బడీ, బట్ అయితే గనక అని చెప్తున్నా. సో అది విన్నప్పటి నుంచి అతను తీవ్రమైన షాక్లో ఉన్నాడు. ఈ దారుణానికి ముందు ఇంట్లో ఏదో గొడవ ఉంటుంది, గొడవ తర్వాత ఈ దారుణం జరిగి ఉంటుంది, వాళ్ళు చనిపోయారని తెలియదు. సో కార్ వేసుకొని బయటకు వచ్చాడు. నెక్స్ట్ పోలీసులు అరెస్ట్ చేసి చెప్పాక తనకు ఆ విషయం తెలిసిందని. అర్జున్ చాలా కాలంగా తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలతో, సివియర్ ఎమోషనల్ అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్తో తను బాధపడుతున్నాడు. అతని ప్రవర్తన మార్చడానికి, అతను ఒక మంచి మార్గంలో పెట్టడానికి తల్లిదండ్రులు ఎంతో ప్రయత్నించారు. సో దానికి ముందు వాళ్ళు కొన్ని ట్రయల్స్ చేశారు. మేబీ వాళ్ళు ఆ సిటీ చేంజ్ అవడానికి రీజన్ ఇదే అని చెప్పి నేను ఇప్పుడు మీకు అర్థమైంటుంది ఎందుకు చెప్పాను 2 సార్లు స్ట్రెస్ చేసి అని చెప్పి. కానీ ఇక్కడ లాయర్ క్లెయిమ్ చేసింది ఏంటంటే, వ్యవస్థలు అతన్ని రక్షించడంలో విఫలమయ్యాయి, సిస్టమ్స్ ఫెయిల్ అయినాయి. ఇది అర్జున్ మిస్టేక్ కాదు, ఇది సిస్టమ్స్ మిస్టేక్ అని చెప్తున్నారు ఆయన. ఇది సిస్టమ్స్ మిస్టేక్ అవునా కాదో తెలియదు, కానీ ఇది పేరెంట్స్ మిస్టేక్ కూడా మనం లాస్ట్కి అది మాట్లాడుకుందాం అని ఆరోపించారు. మానసిక సమస్యలతో బాధపడే పిల్లలకు అందాల్సిన వైద్య మరియు సామాజిక సహాయం అందలేదని, సో అది తన తప్పు వల్ల జరిగింది కాదు, అందుకనే ప్లీడెడ్ నాట్ గిల్టీ అని చెప్పారు, అంటే నేను తప్పు చేయలేదు అని చెప్పి. అర్జున్ తండ్రి ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే ఇలాంటి సిచ్యువేషన్ మాత్రం ఎవరికి రాకూడదు, ఎందుకంటే చనిపోయింది ఆయన ఫ్యామిలీ మెంబర్సే, చంపింది ఆయన ఫ్యామిలీ మెంబరే. ప్రస్తుతం తన భార్యను, చిన్న కొడుకును కోల్పోయి సర్వస్వం కోల్పోయిన స్థితిలో ఉన్నప్పటికీ తన పెద్ద కొడుకు అర్జున్ మానసిక స్థితిని తెలుసుకోవడానికి కోర్టు పర్యవేక్షణలో సైకాట్రిక్ ఎవాల్యుయేషన్ కోరుకుంటున్నారంట. అంటే ఎందుకు చేశాడు, ఏంటి, ఎలా జరిగింది, తన ప్రెజెంట్ తన మెంటల్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి జరిపించాలని కోరుతున్నాడు. అర్జున్తో ఆయన డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయట్లేదు, కేవలం త్రూ లాయరే ఆయన కమ్యూనికేట్ చేస్తున్నారు. అయితే ఇది మన సమాజాన్నే కాదు, చాలామందిని ఒక తీవ్రమైన ఆలోచనలకు నెట్టుతుంది ఈ సంఘటన. ఏంటి అంటే మెంటల్ హెల్త్. నలుగురు ఏమనుకుంటారు, ఈవెన్ మన వాళ్ళు కూడా కొంతమంది, నేను రాసుకున్నది,
ప్రశాంత్ పాలకుర్తి మరియు ప్రవీణ్ మిశ్రా వంటి వారు సోషల్ మీడియా వేదికగా కొన్ని ట్వీట్స్ చేశారు. ఏంటంటే మిస్ప్లేస్డ్ షేమ్ అని చెప్పి, అంటే తప్పుడు అవమాన భయం. అంటే మనకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఫిజికల్గా ఎవరైనా చిన్న జ్వరం వచ్చినా ఏదొచ్చినా అన్నీ చెప్పుకుంటారు మామూలుగా జ్వరం అని చెప్పి. అదే మెంటల్గా ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం చెప్పుకోరు, పిచ్చోని అనుకుంటారేమో అని చెప్పి. సో నలుగురు ఏమనుకుంటారు అన్న భావనలోకి వెళ్ళిపోయి మనకున్న మెంటల్ హెల్త్ ఇష్యూస్ని ఎవరు డిస్కస్, మనకు కానీ మన ఫ్యామిలీకి ఉన్న కానీ ఎవరు డిస్కస్ చేయరు, దానికి సరైన ట్రీట్మెంట్ కోసం కూడా వెళ్ళరు. ఈ నలుగురు కోసం బతికేటప్పుడు ఏం జరుగుతుంది అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలామంది అరే మా అప్పుడు ఏమీ లేవు, డిప్రెషన్ లేదు, బొక్క లేదు, 2 పీకితే డిప్రెషన్ పోతుంది అని అనుకుంటే అది కరెక్టే. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరే, ఇప్పుడున్న ఫుడ్ వేరే, ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ వేరే, ఇప్పుడున్న నేచర్ వేరే, ఇప్పుడున్న స్టైల్ వేరే, ఇప్పుడున్న డబ్బులు వేరే, ఇప్పుడున్నది అంతా వేరే. చిన్నపిల్లలు ఇప్పుడు పుడుతున్న పిల్లలు కానీ ఇప్పుడు టీనేజర్స్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ నాలెడ్జ్ కానీ ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. నేను చదువుకునేటప్పుడు, నేను స్కూల్లో ఉండేటప్పుడు, నేను ఏదో పెద్దోడిని కాదు కానీ నేను మనందరం స్కూల్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ మనం చూస్తున్న 80s 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో మనం స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తేనే గొప్ప, స్కూల్కి వెళ్ళి చదువుకుంటేనే గొప్ప, ఇంజనీరింగ్ చదివితేనే గొప్ప. అసలు ఇంజనీరింగ్ చదవటం అంటే ఫ్యామిలీలో మన 90s కిడ్స్కి ఇది బాగా కనెక్ట్ అవుతారు. మనం చదివినప్పుడు మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీస్లో మనమే ఫస్ట్ ఇంజనీర్, లేదా అసలు డాక్టర్ అయితే ఇంక అల్టిమేట్. అండ్ ఆల్సో ఇంజనీర్ అంటే సివిల్ ఇంజనీర్ బిల్డింగ్లు కడతాడు అనుకునే సమయం అది, అలా అనుకునే వాళ్ళు పేరెంట్స్ అంత ఎడ్యుకేటెడ్ కాదు, మనకు అదే గొప్ప. కానీ ఇప్పుడు పరిస్థితులు దానికి కంప్లీట్ డిఫరెంట్. అండ్ ఇలాంటి పరిస్థితులు మానసిక సమస్యలు పిల్లల్లో కానీ టీనేజర్స్లో రావడానికి మనందరం కూడా కారణమే. మనందరం ఎలా కారణం సోదనుకోకండి నేనండి, మనందరం ఎలా కారణం తెలుసా? నేను ఆలోచిస్తుంటాను చాలాసార్లు. మనం ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, పిల్లలు ఉన్నారనుకోండి, నాన్న ఏం చదువుతున్నావు అని అడుగుతాం. 10th క్లాస్ అంకుల్ 10th అయిపోయింది ఏంటంటే 10th క్లాస్లో వెంటనే మన అడిగే క్వశ్చన్ ఏంటంటే 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చాయి అంటాం. తక్కువ వచ్చినాయి అనుకోండి ఒక డిసప్పాయింట్మెంట్ లుక్ ఇస్తాం, ఏంటరా సరిగ్గా చదవడా అని చెప్పి. ఒకవేళ యావరేజ్గా వచ్చినాయి అనుకోండి, లేదంటే మార్కులు ఒక 500 పైన చెప్పాడు, 520 530 చెప్తే 530. సూర్యబాబు కొడుకున్నాడు కదా పడాల సూర్యబాబు, వాళ్ళ అబ్బాయికి 550 వచ్చినాయి వాలి అని చెప్పి. నువ్వు ఎప్పుడైతే మార్కులు అడుగుతావో అప్పుడే ఆడిలో ఒక స్ట్రెస్, నువ్వు ఎప్పుడైతే కంపేర్ చేసావో అప్పుడే ఆడిలో ఒక రేస్ స్టార్ట్ అయిపోతుంది. ద మూమెంట్ మనం పక్కన వాళ్ళు చెప్పి కంపేర్ చేయగానే వాడికి ఒక రేస్. అసలు మార్క్స్ నీకు ఎన్ని మార్క్స్ అని అడగంగానే వాడికి ట్రిగ్గర్ అయ్యేది ఏంటంటే మార్క్స్ మ్యాటర్స్. ఓకే మనం చదవటం కాదు, మార్క్స్ మ్యాటర్స్, మనం మార్క్స్ తెచ్చుకోవాలి అని చెప్పి ఒక రేస్లోకి మనం నెట్టేస్తాం. ఇది ఆ వయసులోనే కాదు, ఇది ఇంజనీరింగ్లో మా క్యాంపస్లో జాబ్ వచ్చిందా రాలేదా, ఆ సూర్యబాబు వాళ్ళ అబ్బాయికి క్యాంపస్లో జాబ్ వచ్చిందమ్మా 4 లక్షల ప్యాకేజ్, జాబ్ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది. ఏం చేస్తున్నావు. ఎంతమంది టీనేజర్స్ ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు నాకు తెలిసి కొన్ని ఫంక్షన్లకి చుట్టాల ఇంటికి ఎవరు చచ్చినా పెళ్లి చేసుకుని కూడా వెళ్ళరు. ఎందుకంటే ఏం చేస్తున్నావు దొబ్బేస్తారని చెప్పి. అలాంటి మెంటల్ స్ట్రెస్ని క్రియేట్ చేసేస్తాం మనం తెలియకుండా. పోనీ ఆడికి కష్టపడి ఏదో చేసో 25,000 రూపాయలు జాబ్ తెచ్చుకున్నాడు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నావు అంటాం. వాడేదో కంపెనీ పేరు చెప్తాడు. మన వాళ్ళందరికీ తెలిసిన పేర్లు ఏంటంటే TCS, ఇన్ఫోసిస్, విప్రో, 4 పేర్లు తెలుస్తాయి. ఏంటి పెద్ద కంపెనీ కాదా అని మనకే తీసిపడేస్తారు మన వాళ్ళు. వాడికి ఏంటి అదొక తప్పు. నెక్స్ట్ ఎంత జీతం అంటే ఆడ 3 లక్షల ప్యాకేజ్ చెప్తే అసలు జాబ్ చేయట్లేదా అనగానే వెంటనే కంపారిజన్ వాళ్ళకి వచ్చేసిందమ్మా జాబ్ 4 లక్షలు. సరే చచ్చిచెట్టు జాబ్ తెచ్చుకోగానే ఎంత ప్యాకేజ్ అని అడుగుతారు. 4 లక్షలు. ఆ అబ్బాయికి ఎంత తెలుసా 12 లక్షల ప్యాకేజ్ అని ఎవడదో గొట్టంగడి పేరు చెప్తారు 12 లక్షలు అని చెప్పి. సరే మనం కష్టపడి ఏదో చేసి 12 లక్షలు జాబ్ తెచ్చుకున్నాం అనుకోండి, ఎంతమ్మా ప్యాకేజ్ అనగానే 12 lakhs అంకుల్ మన కాల్ రెగ్రెస్ లోపల. వేరే వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడమ్మా, అక్కడ ఎంత సంపాదిస్తుంది తెలుసా $1,00,000 అంట, అంటే మన దగ్గర 80-90 లక్షలు అంట అని చెప్పి అదొక లడ్డూలో గోల. ఇట్లాగా ప్రతి చోట మనం అడిగే క్వశ్చన్లు కానీ ఏది కానీ ఏం జరుగుతుందంటే మనకు తెలియకుండానే ప్రతి చోట, ఈవెన్ ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఉన్నా కూడా ఎంతమంది సబ్స్క్రైబర్లు ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఎక్కడైనా సరే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే, ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే నీ పొజిషన్ ఏంటి, నీ రోల్ ఏంటి, నీ టైటిల్, నీ జాబ్ టైటిల్ ఏంటి, ఇంకా అదేనా, ఇంకా మేనేజర్ అవ్వలేదా, ఇంకా సీనియర్ మేనేజర్, ప్రతి చోట ఇది ఉంది మామ. ఈవెన్ పిల్లల దగ్గర కూడా పెళ్ళి అయింది, ఎంతకాలం అయింది, ఎంతమంది పిల్లలు, ప్రతి చోట ఇది ఉంది. ప్రతి ఒక్కలో మనం అలాంటి సమాజం ఎందుకు చెప్తుంది అంటే ప్రతి ఒక్కలో మన సమాజంలో అందరూ అండర్ స్ట్రెస్ ఉన్నాం. అందరం ఎవ్రీబడి, టీనేజర్స్కి పిల్లలకే కాదు, ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరం స్ట్రెస్లో ఉన్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఇట్స్ ఎఫెక్టింగ్ అవర్ మెంటల్ హెల్త్. మనకు తెలియకుండానే మన మెంటల్ హెల్త్ అనేది డ్రాస్టికల్గా ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని గుర్తించినా కూడా దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎవరితో డిస్కస్ చేయాలి, ఎవరితో డిస్కస్ చేస్తే ఏమంటాడు అన్న భ్రాంతిలో దానికి మనం సరైన ట్రీట్మెంట్ తీసుకోవట్లా. కొంతమంది మెచ్యూర్డ్ ఉంటారు, వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ కొంతమంది మెచ్యూర్డ్ కాని వాళ్ళకి ఎఫెక్ట్ అవుతారు.
దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గుర్తించడంలో ఫెయిల్ అవుతాం. ఒక ఏజ్కి ఒక 30+ వచ్చేసిన తర్వాత మెంటల్ హెల్త్ కొద్దిగా డిస్టర్బ్ అయినా ఓకే అని అనుకోవచ్చు, కానీ ముఖ్యంగా పిల్లలు లేదంటే టీనేజర్స్లో డిస్టర్బ్ అయితే వాళ్ళు చేసే పనులు డ్రాస్టికల్గా ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు మీకు రీసెంట్గా మనం హైదరాబాద్లో తేజస్విని కేసు నేను చెప్పాను, మీకు గుర్తుంది, ఒక డాక్టర్తో మాట్లాడి మరి చెప్పాను, లాస్ట్ వీడియో వస్తుంది చూడండి. అది ఆ అమ్మాయి బట్టలు ఇప్పేసి బయటికి పరిగెత్తింది, ఎంత మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. అది ప్రైమ్ ఎగ్జాంపుల్. అది మెంటల్ హెల్త్ కూడా ఎట్లాగైతే మనకు జ్వరం వస్తుందో, ఎట్లయితే మనకి ఏదో ఒక రోగం వస్తుందో, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటిది, అట్లాంటిది ఒక డిసీజ్. దానికి ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవన్నీ తీసుకోవాలి. దాన్ని డిస్కస్ చేయండి ఓపెన్గా. మెంటల్ హెల్త్ అనగానే మెంటలోడో పిచ్చోడో కాదు. అలాగే మెంటల్ హెల్త్ వచ్చిన వాళ్ళు 24 గంటలే అలా ఉండరు. చాలామందిలో ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉంది, ఏంటంటే మెంటల్ అంటే అట్ట పిచ్చోళ్ళ తిరుగుతారని. కాదు, నార్మల్గానే ఉంటారు. ఫ్యూ థింగ్స్ వాళ్ళని ట్రిగ్గర్ చేస్తాయి. అది ట్రిగ్గర్ చేసినప్పుడు ఆ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ వాళ్ళు వేరే లోకంలో ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు అన్నది వాళ్ళకు కూడా తెలియదు. సో ఇలాంటివన్నీ గుర్తించాలి. ఇంతకుముందు దాంట్లో కంపేర్ చేసుకుని మా చిన్నప్పుడు ఏమీ లేవమ్మా అంటే అవ్వదు. మీ చిన్నప్పుడు ఈ ఫోన్లు లేవు, మీ చిన్నప్పుడు ఈ టిక్టాక్లు, మీ చిన్నప్పుడు ఈ మార్కులు లేవు, చిన్నప్పుడు మీకు ఈ లక్షల్లో జాబులు లేవు, ఈ రేసే లేదు. ప్రతి ఒక్కడు ఇప్పుడు ఎంత కారు కొన్నాడు, ఎంత ఇల్లు కొన్నాడు, ఎన్ని ల్యాండ్స్ కొన్నాడు, ప్రతి చోట ఇలాంటి డిస్కషన్లు జరగటం వల్ల ప్రతి ఒక్కరు అండర్ ప్రెషర్, అండర్ స్ట్రెస్ ఉంటున్నాం. ఈ సంఘటన కానీ, ఆ తేజస్ సంఘటన కానీ చాలా విషయాలు మనకి ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటాయి. ఒక కామెంట్ కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. నన్ను ఒక కామెంట్ ఎఫెక్ట్ చేసింది. ఏంటంటే నేను కేరళకు సంబంధించి ఒక ఇష్యూ చెప్పినప్పుడు కింద నన్ను ఎవరో కామెంట్ చేసి అడిగారు. ఏమడిగారంటే, బ్రో ఇలాంటి విన్నప్పుడు నువ్వు మీ వైఫ్ని అడుగుతావా, బేబీ ఆర్ యూ కంఫర్టబుల్ విత్ మీ అది అని చెప్పగానే కింద వీళ్ళ ఆవిడ కూడా అన్నట్టు ఒక రిప్లై ఇచ్చాడు. అది చాలాసేపు ఎఫెక్ట్ చేసింది నన్ను. ఐ హ్యావ్ టు గెట్ అవుట్. సో ఇలాంటి ఎవ్రీడే, అంటే నాట్ ఓన్లీ అబౌట్ యూట్యూబ్, ప్రతి చోట ఇలాగా అనేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, క్వశ్చన్ చేసేవాళ్ళు ఎందరూ ఉంటారు. మనం దాన్ని ఎదుర్కోవాలి. మనం ఎదుర్కోలేక ఒక సైకలాజికల్ ఫీలింగ్లో పడిపోయి, ఒక లూప్లో పడిపోయామనుకోండి, మెంటల్గా డిస్టర్బ్ అవుతాం. అప్పుడు మనం ఒక సైకాట్రిస్ట్ని ఖచ్చితంగా కలాలి. అండ్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా ఈ ఫెసిలిటీస్ని, ఈ సైకాట్రిక్ ఎవాల్యుయేషన్ అన్నది ఒక సబ్జెక్ట్లానో లేదంటే ఒక వీకెండ్ యాక్టివిటీగానో దీన్ని నిర్వహించి ప్రతి పిల్లల్ని ఎవాల్యుయేట్ చేయాలి. గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఖచ్చితంగా ఈ ఫెసిలిటీస్ని ఇంట్రడ్యూస్ చేయాలి. పిల్లలు ఎలా, ఎప్పుడు, ఏం చేస్తున్నారు ఏంటన్న తెలియట్లా. ఎంతమంది, ఈవెన్ మా ఇంటి దగ్గర స్కూల్ ఉంటుంది, స్కూల్ పేరు చెప్పాను, కానీ రీసెంట్గా ఒక అమ్మాయి జంప్ చేసేసింది పైనుంచి. ఈవెన్ హైదరాబాద్ స్కూల్స్లో కూడా మనం చూసాం చాలా చోట్ల జంప్ చేయటం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అండ్ ఇవి పెరిగేవే కానీ ఇది ఆగేవి, తగ్గేవి కాదు. సో ఇప్పటికిప్పుడు మనం యాక్షన్ తీసుకుంటేనే గోయింగ్ ఫార్వర్డ్ ఇలాంటి వాటిని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఎవ్రీబడి దీని మీద డిస్కస్ చేయాలి ఖచ్చితంగా. సో ఇది ఈ కేసుకి సంబంధించింది. అండ్ అబౌట్ మెంటల్ హెల్త్, ఐ డోంట్ నో ఇప్పటివరకు చివరి వరకు ఎంతమంది చూస్తారో ఏంటో తెలియదు, కానీ చివరి వరకు చూస్తున్న వాళ్ళు మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. బెటర్ రీచ్ కోసం వీడియో లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పిల్లాడికి, అంటే ఈ కుర్రాడికి ఏం శిక్షలు పడతాయి, ఎలాంటి శిక్షలు పడతాయి, ఏంటి, నిజంగానే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేవా అన్నది ఫర్దర్గా మనకు తెలిసిద్ది, వాళ్ళు పెట్టే అవాల్యుయేషన్లు కానీ ఏంటి కానీ. సో ఏదైనా దాని గురించి అప్డేట్ ఉంటే గోయింగ్ ఫార్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, నేను మీకు అప్డేట్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.